యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేదనలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఇజ్రాయేల్ పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయేల్ పక్షమున ఆనాటి కాలంలో దేవుడు యుద్ధం చేశాడు, ఈనాటి కాలంలో కూడా దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని ఈ వీడియో పేరు. ఇది హెడ్లైన్స్ అనమాట. ప్రియమైన ప్రజలారా, తప్పనిసరిగా మరి వీడియో సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన ప్రజలారా, మరి ఈ వీడియో దేనికి, ఈ విషయాన్ని నేను ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే ఆల్రెడీ మరి సువార్తకి ఆటంకాల దేశాలు ఆల్రెడీ అయిపోయినాయండి. చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సువార్తకి నిషేధించబడిన దేశాల మూమెంట్లో అంటే సువార్తకి నిషేధించబడిన దేశాల్లోనికి 36వ దేశానికి వచ్చినప్పుడు దేవాది దేవుడిని యెహోవా మరి నాకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరి ఒక వీడియో పెట్టమని దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే యూట్యూబ్లో నేను చూసినప్పటికీ ఆ యూట్యూబ్లో ఏం జరుగుతుందంటే ఇజ్రాయేల్ అండ్ ఇరాన్, తర్వాత అమెరికా, ఇరాన్, తర్వాత రష్యా, ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇది మూడో ప్రపంచానికి దారి తీస్తున్నాయి అని ఒక చిన్న థాట్ నేను మరి ఆలోచన నాకు మైండ్లో ఫిక్స్డ్ అయింది. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి వీడియో. ఎందుకంటే ఇజ్రాయేల్ పక్షమున దేవుడు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు, అసలు కారణాలు ఏంటి అని మరి నేను కొన్ని విషయాలు బైబిల్లోనూ కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అయినప్పుడు కూడా ఆదికాండం మొదలుకొని పాత నిబంధనల వరకు, ఆదికాండం మొదలుకొని మరి కొత్త నిబంధన వరకు వచ్చే వరకు మూమెంట్లో అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి విషయంలో కూడా దేవుడు యుద్ధం చేస్తూనే వచ్చాడు. అంతే ఇజ్రాయేల్ పక్షమున దేవుడు యుద్ధం చేశాడు. కానీ ఇజ్రాయేల్ దేశానికి దేవుని తీర్పు ఎందుకు వచ్చింది అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను కాబట్టి యూట్యూబ్లో. ఇజ్రాయేల్ దేశానికి దేవుని తీర్పు ఇచ్చున్నది, ఇది జరగబోయే ప్రవచనము అని ఒక వీడియో పెట్టి ఆల్రెడీ అది 23వ దేశంలో ఉంది. అంటే ఆ 23, 22వ దేశంలో ఉందండి ఇజ్రాయేల్ దేశం. అది యూట్యూబ్ ఛానల్లో, నా ఛానల్లో ఉంది, దేవుడి ఛానల్లో ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే మరి ఎందుకు మరి దేవుడైన యెహోవా మరి ఇజ్రాయేల్ పక్షమున యుద్ధం చేస్తున్నాడు, మరి ఇజ్రాయేల్ దేశానికి తీర్పు ఎందుకు వచ్చింది? కారణం ఏమిటంటే ఆనాటి కాలంలో ఇజ్రాయేల్ పక్షంలో దేవుడు చాలా కార్యాలు చేశాడండి. అయినా సరే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి మాటని అంగీకరించలే. వింటున్నారు కదా ప్రియమైన ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి మాటని అంగీకరించలే. మరి ఇక్కడ నుండి చూసినట్లయితే బైబిల్లోన చాలా చోట్ల నుండి నేను వచ్చానండి, చాలా చోట్ల వరకు వెళ్ళాను. అయినప్పుడు కూడా నేను మొత్తం రీడింగ్ చేశా. యోగు గ్రంథం వరకు రీడింగ్ చేసుకుంటూ వచ్చాను. ప్రతి విషయంలో కూడా మరి దేవాది దేవుడని యెహోవా ఇజ్రాయేల్ పక్షంలో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మరి కీర్తన గ్రంథంలోనికి మనం ఒకసారి నేను మరి చూసినప్పటికీ ఇక్కడ కీర్తన గ్రంథము 138 అండి. అంటే 138వ కీర్తన మీరు స్పష్టంగా చదువుకుంటే ఇజ్రాయేల్ పక్షంలో దేవుడు ఇప్పుడు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించుకుంటారు, మీరు తెలుసుకుంటారు. ఆ ఆలోచన మీ మైండ్లో ఫిక్స్డ్ అవుతుంది. చూడండి ప్రియమైన ప్రజలారా, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మరి ఇజ్రాయేల్ పక్షంలో దేవుడు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు కారణం ఏమిటంటే మరి దేవాది దేవుడైన యెహోవా అక్కడ 138వ కీర్తనలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. అక్కడ 3 రాజుల్ని హతమార్చినట్టుగా కనబడుతుంది. ఈ రోజున మరి యెమెకేన్ అనే మరి ఇరాన్ దేశస్తుడు అధ్యక్షుడు ఒక అతను మరణించారు. అది ఎవరు దాడి చేశారంటే ఇజ్రాయేల్ దేశం వాళ్ళే. మరి ఇజ్రాయేల్ దేశం పక్షంలో దేవుడు కార్యం చేశాడు కాబట్టి ఇజ్రాయేల్ పక్షం నుండి దేవుడు ఏం చేశాడంటే ఆ అధ్యక్షుడిని హతమార్చాడు. చూడండి ప్రియమైన ప్రజలారా, అక్కడ చూసినట్లేదు. అందుకే నేను చాలా ఆలోచించాను, ఏంటి మరి ఇరాన్ గొప్ప దేశం కదా అది. మరి ఇరాన్ దేశంలోనికి దేవుడు మరి ఇజ్రాయేల్ దేశం నుండి మరి ఇక్కడ మరి హతమార్చడం ఏంటన్నప్పుడు అమెరికా కొంచెం సపోర్ట్ వచ్చింది అనుకోండి. కానీ నేను అమెరికా గురించి మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇజ్రాయేల్ దేశం గురించి మాత్రమే నేను దేవుని ప్రవక్తగా నేను మాట్లాడుతున్నాను. చూడండి ప్రియమైన ప్రజలారా, కొంతమంది అడగొచ్చు మన భారతదేశం ఏమవుతుంది ప్రవక్త గారు అనొచ్చు. కానీ భారతదేశం కూడా దేవుని శత్రువైన దేశమే. కానీ భారతదేశం దేవుని శత్రువైన దేశం అయినప్పుడు కూడా నేను భారతదేశంలో పుట్టి ఉన్నాను కాబట్టి, నేను ఒక దేవుని ప్రవక్తగా నేను జీవిస్తున్నాను కాబట్టి, అందుకే భారతదేశానికి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రమాదం దాగుంది, కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రమాదం దాగలేదు అని నేను స్పష్టంగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో నేను చెప్పగలుగుతాను. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియో. ఎందుకంటే
ఇక్కడ ఏం రాయబడి ఉంది కొద్దిగా నేను చదివి మీకు వినిపిస్తాను. 138 కీర్తనలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని కూడా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దండోప్రదంగా జేజేలు పడుతూ వస్తున్నారండి. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇక్కడ 108 కీర్తనలో ఏముంది, 138 కీర్తనలో ఇక్కడ దేవుడిచ్చిన మరి ఆయన కృప నిరంతరము ఉండును అనే ఇక్కడ పాయింట్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని విషయాలు మనం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ కృప నిరంతరం ఉన్నదని నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఆల్రెడీ. చూడండి 136 కీర్తనలో ఉందండి, సారీ ఏమనుకోవద్దు. 136 కీర్తనలో ఆయన కృప నిరంతరము ఉండును అని ఒక చాలా పేజీల వరకు రాసుకుంటూ వచ్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు పక్షమున గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఈజిప్టు దేశాన్ని ఆ ఫరో రాజును ఓడించి తిరిగి ఇశ్రాయేలు ప్రజలని తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి పగల మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభముగా మార్చి ఎన్నో కార్యాలుగా దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తే ఇశ్రాయేలు ప్రజలు దౌర్జన్యాలు పలికారు. ఇక్కడ చూడండి 136 కీర్తనలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు ఇశ్రాయేలు పక్షమున. చూడండి ఇక్కడ 3 పాయింట్లు చెప్పేసి నేను ఈ వీడియో ముగిస్తాను. చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ మరి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞ స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. 1వ పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ 1వ వాక్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు నేను మన పేపర్ మన వాక్యం బైబిల్ మరి కాగితం మరి అక్కడ వాక్యం చూస్తే ఇక్కడ 14వ వచనంలో ఏముందో చూడండి. ఇక్కడ 14వ వచనంలో ఏమున్నది, ఆయన ఇజ్రాయేలును దాన్ని నడుము దాటిపోజేసెను. మరి తర్వాత ఇక్కడ ఏమున్నది, ఫరోరాజు అతని సైన్యములను ఆయన సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను అని ఇక్కడ 15వ వచనం చదివిస్తుంది. అంతే ఇశ్రాయేలు పక్షంలో దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఆనాటి కాలంలో కూడా దేవాది దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షంలో కార్యాలు చేసుకుంటూ యోబు గ్రంథం వరకు నేను చూసుకుంటూ వచ్చాను. మరి ఇప్పుడు కూడా ఈనాటి కాలంలో కూడా దేవుడు ఇశ్రాయేలు దేశం పక్షమని యుద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. చూడండి ఇక్కడ ఏమున్నది, ఇక్కడ వస్తే ఇక్కడ 19 పాయింట్కి వస్తే ఏమున్నది, 19 వాక్యంలో ఏమున్నది, మరి ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, అమోరీయులను రాజైన సిహోనును ఆయన హతము చేసెను. ఇక్కడ 20 పాయింట్కి ఏమున్నది, బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను అని ఇక్కడ దేవుడైన యెహోవా ఇక్కడ చదివిస్తున్నాడు. ఇక్కడ 22 పాయింట్లు ఏముంది చూడండి. 22వ వాక్యంలో ఏముంది, తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యంగా అప్పగించెను. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా నండి వీడియో. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఇక్కడ ఆది కాండం మొదలుకొని ఆది కాండం నుండి అంటే నిర్గమకాండం నుండి చూసుకుంటున్నట్లయితే చాలా చోట్ల దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉండి యుద్ధాలు జరిపించుకుంటూ వచ్చాడు. అప్పుడు కాలంలో ఇశ్రాయేలు పక్షాన ఉండి యుద్ధాలు జరిపించుకుంటూ వచ్చాడు. కానీ ఈనాటి కాలంలో కూడా దేవుడు ఇశ్రాయేలు పక్షంలో యుద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. ఏ దేశానికి కూడా ఈ దేవాది దేవుడైన యెహోవా ఏ దేశానికి కూడా సపోర్ట్ ఇవ్వట్లే. నా భారతదేశానికి కూడా దేవుడు సపోర్ట్ ఇవ్వట్లే, చెప్తున్నాను. నా భారతదేశానికి కూడా దేవుడు సపోర్ట్ ఇవ్వట్లే. కానీ ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. 136వ కీర్తనలో మీరు చదువుకుంటే మీకు స్పష్టంగా దేవుడు చేసిన కార్యాలు మీరు అర్థం చేసుకుంటారు. ఈ రోజున ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ దేశానికి పోరు యుద్ధం జరుగుతుంది. కానీ అక్కడ అమెరికా దేశం కూడా ఉంది. అయినప్పుడు కూడా దేవాది దేవుడైన యెహోవా ఎవరి పక్షం ఉన్నాడంటే ఇజ్రాయెల్ దేశం పక్షంలో ఉన్నాడు. కానీ అక్కడ ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, అమెరికా దేశం సపోర్ట్ ఇస్తుంది. చూసారా ప్రియమైన ప్రజలారా, అమెరికా దేశము ఇజ్రాయెల్ సపోర్ట్ ఇస్తుంది. కానీ ఇజ్రాయెల్ పక్షం దేవుడు యుద్ధం చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అండి. అందుకే ఇక్కడ దేవుడైన యెహోవా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇక్కడ శత్రు దేశాలు, మరి ఇజ్రాయెల్ దేశంలో చుట్టూరు 9 శత్రువైన దేశాలు ఉన్నాయండి. చాలా శత్రువైన దేశాలు కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టా. యూట్యూబ్లో కూడా ఆల్రెడీ పంపించాను, ప్రపంచాన్ని పంపించాను తీర్పు సందేశాలు. కానీ అక్కడ 9 దేశాలు రౌండ్ ఆఫ్గా ఉన్నప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశము జరగకుండా బెదరకుండా మహా పోరాటము
చేస్తుందంటే కేవలం ఎవరంటే దేవాది దేవుడైన ఆయన సైన్యంలోకి యెహోవా మాత్రమే అక్కడ యుద్ధం చేస్తున్నాడు. కానీ మరి ఇజ్రాయెల్ దేశానికి తీర్పు ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ దేశానికి మరి తీర్పు సందేశం ఎందుకు దేవుడు నా ద్వారా పంపించమన్నాడు? కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవునికి ఒక సమయంలో మర్చిపోయారు కాబట్టి ఇజ్రాయెల్ దేశం మీద కూడా దేవుని తీర్పు వచ్చింది. వింటున్నారు కదా? ఓ పక్కన ఇజ్రాయెల్ దేశం పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మరొక కోణంలో చూస్తే ఇజ్రాయెల్ దేశానికి కూడా దేవుని తీర్పు వచ్చింది. చూడండి, అక్కడ ఎంత ఒక వింత అనిపిస్తుంది కదా ప్రజలారా, మీకు ఒక వింత అనిపిస్తుంది కదా. ఒక పక్కన ఇజ్రాయెల్ పక్షంలో దేవుడు యుద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. కొన్ని దేశాలను ఓడించుకుంటూ వచ్చాడు ఆనాటి కాలంలో ఓడించుకుంటూ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు సగ జనము దేవుడైన యెహోవా మాట అంగీకరించకుండా వాళ్ళు హతమార్చబడ్డారు. అదేవిధంగా ఈ భూలోకంలో కూడా ఈ భూప్రపంచంలో కూడా ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ పక్షంలో దేవుడు యుద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ దేశం మాత్రం హతమార్చబడుతుంది ఒక సమయంలో. అంటే ఇజ్రాయెల్ దేశం హతమార్చబడుతుందంటే అర్థం ఏంటి? కొంతమంది సగ జనము నాశనం అవుతారని అర్థం. అంటే ఆనాటి కాలంలో కూడా ఎన్నో కులాల మతాలు ఉన్నాయి. ఈనాటి కాలంలో కూడా ఇజ్రాయెల్ దేశంలో కులాల మతాలు ఉన్నాయి. నేను దానికి అనట్లేదు. కానీ ఇజ్రాయెల్ దేశానికి దేవుని తీర్పు ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో కొన్ని రాష్ట్రాలు నేలమట్టం అవుతాయి. ఇదే యెహోవా వాక్కు. ఇది జరగబోయే ప్రవచనం. అంటే దేశమంతా అంతమైపోదు, కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రమే అంతమవుతాయి, అంతే నాశనం అవుతాయి. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? అందుకే ఈ వీడి పేరు ఏం పేరు ఈ దేవుడైన యెహోవా వీడి పేరు ఏం పేరు పెట్టుకున్నాడంటే ఇజ్రాయేల్ పక్షమున ఆనాటి కాలంలో యెహోవా దేవుడు యుద్ధం చేశాడు. ఈనాటి కాలంలో దేవుడు యుద్ధము చేస్తున్నాడు. ఇదే సైన్యంలోకి అధిపతి యెహోవా వాక్కు. చూడు ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్త వినండి. ఒకవేళ నా ఛానల్ కానీ మీకు అర్థం కాకపోతే నా ఛానల్ కానీ మీరు ఒకవేళ లైక్ చేయాలన్నా సబ్స్క్రైబ్ చేయాలన్నా ప్రపంచానికి దేవుని వాక్కు అని కొట్టండి. ఎందుకంటే ప్రపంచానికి దేవుని వాక్కు అని కొడితే నా యూట్యూబ్ ఛానల్ మీ ముందు ఉంటుంది ప్రియమైన ప్రజలారా. ఎందుకంటే మీరు లైక్ చేసినా లైక్ చేయకపోయినా సరే నేను ఎవ్వరికి బతిమాలను. ఎందుకంటే బతిమాలంటే దేవుడు ఏమన్నాడంటే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఏమని మాట్లాడాడంటే, ఇర్మియా నువ్వు చెప్పిందే చెప్పు. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ కథలు, ఇక్కడ బోటకాలు, అక్కడ మంత్రాగా ఏవేవో పెట్ట కథలు, పుల్లు కథలు చెప్పుకుంటూ వెళ్తారు సేవకులు. కానీ అలాంటి వాడిని నేను కాదు. దేవాది దేవుడైన యెహోవా, సైన్యముల అధిపతి యెహోవా యెషయా ప్రవక్తకి ఎలాగైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే నన్ను కూడా ఆయన దేవుని ప్రవక్తగా నన్ను ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకంగా నేను ఉన్నాను అక్కడ. ప్రత్యేకంగా సేవకులతో పాస్టర్తో నాకు సంబంధం లేదు. వింటున్నారా ప్రియమైన ప్రజలారా? ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేను దేవుని ప్రవక్తగా ఆయన పిలువబడుతున్నాను. ప్రపంచానికి సింహగర్జన మోకాల ప్రార్థన వీరుడుగా నేను దేవుడిచ్చిన బిరుదుగా నేను నిలిచి ఉన్నాను. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్త ఉండండి. అందుకే ఆయన నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి నేనే తీర్పు సందేశాలు పంపించడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. అనేక దేశాల మీదకి, అవి కూడా 100 దేశాల మీదకి. ప్రియమైన ప్రజలారా, చాలా మంది ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయని చాలా మంది నాకు ఇద్దరు కామెంట్స్ నాకు ఫోన్ చేసి అడిగారు, ప్రవక్త గారు మీరు అనుకున్నట్టు జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి. నిజమే, అది తీర్పు సందేశాలు. నేను ఎప్పుడైతే తీర్పు సందేశాలు పంపించేది జరగబోయే ప్రవచనం, ఇంకా భయంకరమైన రక్తపాతం ఉంది. ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. ఇంకా భయంకరమైన రక్తపాతం రాబోతుంది దేశాల మీదకి. వింటున్నారు కదా? అందుకే చాలా మంది మారు మనసు పొందుకోండి, బాప్తీసాలు ఎందుకు తీసుకోమని చెప్తున్నాను తెలుసా దేవుని ప్రవక్తగా. ఈరోజు ఎందుకు మీకు ఈ మాట నేను చెప్పకూడదు, అయినా సరే నా దేవుడైన యెహోవా ఈ మాట చెప్పమని బయలుపరిచాడు కాబట్టి మీరు బాప్తీసం తీసుకోపోయినా సరే నాకే ప్రయోజనం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అది మీకే ప్రాబ్లం. వింటున్నారు కదా? అందుకే నేను బాప్తీసం మారు మనసు ఎందుకు పొందాలని మీకు ఎందుకు నేను 10 సార్లు ప్రతి వీడియోలో కూడా నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఈ రోజున అనేక దేశాల మీద యుద్ధాలు జరగవచ్చు, అనేక దేశాల మీద దేవుడు తెగులు పంపించవచ్చు, అనేక దేశాల మీద భూకంపాలు రావచ్చు, అనేక దేశాల మీద గాలి తుఫాను ప్రవేశించవచ్చు, అనేక దేశాల మీదకి ఉష్ణోగ్రత ప్రజలేమో భయంకరమైన అగ్ని జ్వాలలతో కొన్ని
కొన్ని పర్వతాల ద్వారా కొన్ని దేశాలు నాశనం అవ్వచ్చు, అగ్ని పర్వతాల ద్వారా. ఎందుకంటే మీరు ఈ నరకంలోకి వెళ్ళకూడదనే నేను ఒక ఆలోచనతో ఎరుగున్నాను. ఈ నరకంలోనికి మీరు వెళ్ళకూడదనే ఆ చిన్న బాధ నాకు ఉంది. ఈ నరకంలో మీరు వెళ్ళకూడదనే. అందుకే మీకు మారు మనసు బాప్తిస్మం ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే, ఈ మూమెంట్లో మీరు తీసుకుంటే పరలోక రాజ్యాన్ని కంపల్సరీగా మీరు చేరుకుంటారు. ఎందుకంటే ఈ యుద్ధ సమయంలో మీరు పశ్చాత్తాపం పడి దేవాది దేవుడైన యెహోవా పాద సన్నిధిలో మీరు పశ్చాత్తాపం పడితే మీరు నరకానికి వెళ్ళరు సుమా. ఈ యుద్ధ భారంలో ఏ యుద్ధాలు యుద్ధాలు జరమంలో మీరు బాంబు దాడిలో చనిపోయినా, లేకపోతే గన్ ప్రాబ్లంలో చనిపోయినా, మిషన్లో ప్రాబ్లంలో చనిపోయినా సరే మీరు ఖచ్చితంగా పరలోకం వెళ్తారని నేను దేవుని ప్రవక్తగా నా పూర్ణ వృద్ధంతో నేను చెప్తున్నాను. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? అందుకే దేవాది దేవుడైనా ఆనాటి కాలంలో ఇర్మీయా ప్రవక్త తెలియపరిచారు. ఎందుకంటే నేను చెప్పిందే చెప్పు, నేను కూడా చెప్పిందే చెప్పా, ఇంకా కూడా చెప్పిందే చెప్తా. మీరు వింటారా వినకపోతారా అది మీ ఇష్టం, అది మీ చేతుల్లో ఉంది. అర్థమవుతుంది కదా? అందుకే ఇక్కడ మరి 136వ కీర్తనలోకి వెళ్తే ఇక్కడ 3 రాజుల్ని దేవుడు అర్థం చేసినట్టుగా ఉంది. ఇక్కడ 2 రాజుల్ని మరి ఇది అక్కడ ఏంటంటే ఈజిప్టు ఫరో రాజుని కూడా దేవుడు అర్థం చేశాడు. అక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడైన యెహోవా ఇక్కడ బయలుపరుచున్న అమోరియైన రాజైన సీహోనును అర్థం చేశాడు. ఇక్కడ చూస్తే బాషాను రాజైన ఓగును కూడా దేవుడు అర్థం చేశాడు. ఈ రోజున ఇజ్రాయేల్ పక్షంలో దేవుడు యుద్ధం చేస్తూ ఇరాన్ దేశస్థుడైన అధ్యక్షుడైన మెకాయమో ఏదో పేరు ఉంది, అతన్ని అర్థం చేశాడు. ఇంకెంతోమంది రాజులు ఆనాటి కాలంలో ఎంతోమంది రాజుల్ని దేవుడైన యెహోవా అర్థం చేశాడు. ఈనాటి కాలంలో ఎంతోమంది అధ్యక్షులు దేవుడు అర్థం చేయబోతున్నాడు. ఇదే సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు. ఆనాటి కాలంలో ఎంతో మంది రాజులను దేవుడు అర్థం చేసుకుంటూ వచ్చాడు ఇజ్రాయేల్ పక్షంలో ఉండి. ఈనాటి కాలంలో దేవుడు అధ్యక్షుల్ని అర్థం చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియో. ఎందుకంటే దేవుడైన యెహోవా మరి ఇజ్రాయేల్ పక్షంలో దేవుడు యుద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. రెండోది ఏంటంటే ఇజ్రాయేల్ దేశానికి దేవుడు తీర్పు ఉన్నది. 2 పాయింట్లు ఉన్నాయి అక్కడ, 1 పాయింట్ కాదు. అలాగే ఇజ్రాయేల్ దేశం ఉండిపోద్దా? నో, ఉండదు. ఎందుకంటే అందులో కొన్ని రాష్ట్రాలు నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు దేవుని పక్షంలో నిలుస్తాయి. అందుకే ఇజ్రాయేల్ దేశానికి దేవుని తీర్పు వచ్చింది. అదేవిధంగా చూస్తే మరి అలాగా చెప్తే చాలా మంది అనుకోవచ్చు, మరి ఇప్పుడు ఎందుకు యుద్ధాలు చేస్తున్నాడు దేవుడు అనుకోనంటే, ఆయన శత్రువు దేశాలని దేవుడు ఓడించి అనేకమైన దేశాల మీద ఉన్న అధ్యక్షుల్ని మార్చుతాడు. ఇదే సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు. నేను దేవుని ప్రవక్తగా నేను చెప్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా. ఎందుకంటే మరొకసారి ఈ వీడియో పేరు ఏం పేరంటే మీరు చాలామంది అర్థం చేసుకోండి. వీడియో పేరు ఏం పేరంటే, ఈ వీడియో పేరు హెడ్లైన్స్ ప్రపంచానికి నేను ఏం తెలియపరుస్తున్నానంటే, ఇజ్రాయేల్ పక్షమున ఆనాటి కాలంలో దేవుడు యుద్ధం చేశాడు, ఈనాటి కాలంలో యుద్ధం చేస్తున్నాడు. ఇదే సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు. ఈ వీడియో పేరు ఓకేనా? చాలా జాగ్రత్తగానండి. ఎందుకంటే ఇంకా నేను ఇంకొక 73 దేశాలు ఎన్ని ఉన్నాయనుకుంటా, అవి కూడా సువార్తకి నిషేధించబడే దేశాలు నెక్స్ట్ వీడియోకి వస్తుంది. అదే కారణం చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా. అందుకే మీకు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమని ఎందుకు చెప్తున్నానంటే, ఈ యుద్ధ సంగ్రామంలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళు పశ్చాత్తాపం పడి మరణించిన ఎడల మారు మనసు పొంది పశ్చాత్తాపం పడి మరణించిన ఎడల వాళ్ళు నిత్యముగా పరలోక రాజ్యం చేరుకుంటారు. అది ఆయన రాకడ సమయంలో మీరు కూడా ఎత్తబడతారని దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక.